హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 9తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ చేయాలా సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడకుండా సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దేవి గారిని చూసి ఏమైంది అన్నట్లు తల్లి పక్కన ఉన్న తండ్రిని కళ్ళతోనే అడుగుతాడు అరవింద్. ఏమో అన్నట్లు ఆయన భుజాలు ఎగరేస్తారు. ఏంటిమా, రోజు ఏదో ఒకటి మాట్లాడేదానివి, అంత సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు అరవింద్. నేనేం మాట్లాడినా మీకు నచ్చదు, పైగా విసుగు, అందుకే సైలెంట్గా తింటున్నాను అని అంటారు దేవి. ఇదెప్పటి నుంచి మా, నువ్వు మాట్లాడింది మాకు ఇష్టం లేదని మేము చెప్పామా, వినడం మానేశామా? ఏం వింటున్నారు? నేను చెప్పింది నా మాట మీరు ఎప్పుడూ ఏమీ వినలేదు. నేను మాట్లాడుతుంటే ఇద్దరూ తప్పించుకునే వెళ్ళిపోతారు. అయినా ఇప్పుడు నేను మాట్లాడకపోతే మీకు వచ్చిన నష్టమేమీ లేదు కదా అని అంటారు దేవి. నువ్వు అలా సైలెంట్గా ఉంటే అస్సలు బాగాలేదుమా. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటేనే బాగుంటుంది. రాత్రి నీ కోడల గురించి చెప్తుంటే వెళ్ళిపోయాననే కదా ఇప్పుడు నీ కోపం? నాకేం కోపం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కాదనడానికి మేమెవ్వరం అని దేవి గారు నిష్ఠూరంగా అంటారు. గాడ్, చిన్నదానికి ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. ఎక్కడో 7 సముద్రాల అవతల ఉన్న నీ కోడలు చూసావా, ఇప్పుడు మన ఇద్దరి మధ్య కూడా గొడవ పెడుతుంది. అందుకే అదంటే నాకు నచ్చదు అని అంటాడు అరవింద్. అదిగో మళ్ళీ అదే మాట. అసలు అదేమన్నా మీతో తన గురించి మాట్లాడమని నాకు చెప్పిందా? నాకు తోచింది నేను చెప్తుంటే దాని మీద పడతావెందుకు? అదంటే నీకెందుకురా అంత కోపం వస్తుంది? ఒకప్పుడు అదంటే అంత ఇష్టం ఉన్న నీకు ఇప్పుడెందుకు కోపం వస్తుంది? అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య? ఎందుకు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారారు అని అడుగుతారు దేవి గారు. ఓ మై గాడ్, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావమ్మా. ఇక ఆ టాపిక్ వదిలేస్తావా అని అంటాడు అరవింద్. వదిలేయక పట్టుకొని వేలాడిన ఉపయోగం ఏముంది? అవును, ఒక విషయం అడుగుతాను, చెప్పమ్మా. నాన్న వైపు ఎవరు వరుసైన వాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నాన్న వైపు కూడా వరుసైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏమైనా ఆలోచించేదానివా? లేదా నీ అన్న కూతురని మాత్రమే ఆ అక్కుపక్షి గురించి ఆలోచించేదానివా అని అడుగుతాడు. ఒకవేళ మీ నాన్నకి అక్క చెల్లెళ్ళు ఉండి ఒక అమ్మాయి ఉంటే, తను అక్షరలాగా పద్ధతిగా ఉంటే డెఫినెట్గా ఆలోచించేదాన్ని. అప్పుడు అక్షరని ఆ అమ్మాయిని ఇద్దరిని నీ ముందు నిలబెట్టి ఎవరో ఒకరిని చూస్ చేసుకోమని అడిగేదాన్ని. నాకేమీ నా అన్న కూతురని స్వార్థం ఉండదు. అలా అనుకుంటే అక్షిత కూడా నాకు కోడలే అవుతుంది. కానీ దాన్నెందుకు ఇష్టపడడం లేదు? తన మనస్తత్వం నీకు సెట్ అవ్వదు. పైగా తను నీ పక్కన కూడా సెట్ అవ్వదు. అందుకే నేను తన గురించి అస్సలు ఆలోచన కూడా చేయలేదు. అక్షరికి ఒక చదువు లేదని తప్ప, అది కూడా తనేమి 2వ క్లాస్ 3వ క్లాసు లేదా అసలు చదువుకోలేని అమ్మాయి కాదు కదా. బతకడానికి సరిపడా చదివినట్లే తను. నీ పక్కన నిలబడడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది తను. పైగా నీతో ఏదో సరదాగా గొడవ పడుతుందేమో, కానీ పెద్దలంటే దానికున్న గౌరవం, వినయం, సంస్కారం, ఒక ఇంటిని చక్కబెట్టే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి దానిలో. అందుకే కొద్దిగా ఆశపడ్డాను. అలాగని నీకు ఇష్టం లేకుండా బలవంతంగా కట్టబెట్టాలని మాత్రం నేను అనుకోవడం లేదులే. నువ్వేం భయపడిన అవసరం లేదు. మీ అమ్మమ్మకి చెప్పానులే, మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు దేవి గారు. ఇది నన్ను అమెరికాలో ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. దాని టాపిక్ లేకుండా జరగడం లేదు ఇంట్లో. మా అమ్మని బాగా బుట్టలో వేసుకున్నట్టుంది మహాతల్లి అని మనసులో తిట్టుకుంటూ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అరవింద్. అమ్మ కొడుకుల మధ్య జరిగిన చర్చ అంతా సైలెంట్గా విన్నారు. మధ్యలో దూరడం అనవసరం అని ఇద్దరూ వెళ్ళిపోగానే, అక్షర బంగారం, అసలు నీ మనసులో ఏముందో అని అనుకుంటారు ధర్మగారు. ఆఫీస్కి వెళ్తూ, బాయ్ మా, నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. ఎందుకు దేవి వాడి ముందు పదే పదే అక్షర గురించి మాట్లాడి కోపం తెప్పించడం? ఆ కోపమంతా రేపు అక్షర మీద చూపిస్తాడు, అవసరమా అని అంటారు ధర్మగారు. మన అరవింద్ పద్ధతులకి అక్షర తప్ప బయట ఏ అమ్మాయి వచ్చినా అడ్జస్ట్ అవ్వలేదు.
అందుకే చిన్న ఆశలేంటి. ఇప్పుడేం ఆశ లేదులే. అసలు ముందు అక్షర మీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకోవాలిగా అని పెదవి విరుస్తూ అంటారు దేవిగారు. సర్లే, ఇంకిప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు కానీ, ఊరు వెళ్ళాక అప్పుడు ఆలోచిద్దాం. అసలు వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలుసుకుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. ఇప్పటి నుంచే బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నానని చెప్పి అక్కడి నుంచి ధర్మగారు వెళ్ళిపోతారు. అసలు వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత విషయం ఏం జరిగిందబ్బా? ఎంత ఆలోచించినా ఏం తెలియడం లేదు అని ఆలోచిస్తూ కూర్చుండిపోతారు దేవి గారు. మంచి నిద్రలో ఉండగా కలగంటూ ఉలిక్కిపడి లేస్తుంది అక్షర. ఒరేయ్ అరగుండు, కల్లో కూడా నన్ను సాధిస్తూనే ఉంటావా? నీకింక వేరే పని ఏం లేదా? నన్నేదో ఒకటి అనడం తప్ప ఈసారి గనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు ఊరుకోను అని అరవిందుని తిట్టుకుంటూ, అసలు ఇలాంటి కల వచ్చిందేంటి? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం అనుకుని మంచినీళ్ళు తాగి పడుకుంటుంది అక్షర. అదే టైంకి క్లయింట్స్తో మీటింగ్లో ఉన్న అరవింద్కి ఆగకుండా పొరబోతూ ఉంటుంది. మంచినీళ్ళు తీసుకొని తాగుతూ ఉంటే, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు మిస్టర్ అరవింద్ అని అంటారు అందులో ఉన్న ఇండియన్, పైగా తెలుగు తెలిసిన క్లయింట్. ఇలాంటి సెంటిమెంట్స్ మీరు కూడా నమ్ముతారా అని అంటాడు అరవింద్ చిన్నగా నవ్వుతూ. బాగుంటాయి కదా కొన్ని కొన్ని అనుకోవడానికి. కొరబోతే ఎవరో తలుచుకున్నారు మనల్ని అని అంటారు. వినడానికి బాగుంటుంది. మనల్ని తలుచుకుంటారు ఎవరో ఒకరు, మనకంటూ ఉన్నారు అన్న ఫీలింగ్ అని క్లయింట్ అనగానే, ఎవరైనా తిట్టుకున్నా కూడా కొరబోతుంది అని అంటారు కదా అని అరవింద్ అనగానే, ఎస్ఎస్, ఏదో ఒక విధంగా మనల్ని తలుచుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు కదా అని అంటారు నవ్వుతూ. రెండింటినీ పాజిటివ్గా తీసుకుంటున్నారన్నమాట మీరు అని నవ్వుతూ మిగిలిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు అరవింద్. అరవింద్ చెప్పింది వాళ్ళకి నచ్చి డీల్ ఓకే చేసుకుంటారు. వెల్ మిస్టర్ అరవింద్, మీరెందుకు ఇండియాలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయకూడదు? మీకు మంచి ఫ్యూచర్ ఉంది, నడిపించగల సమర్థత ఉంది కదా అని అడుగుతారు అతను. ఇప్పుడు ఇలా అలాంటి ఉద్దేశం లేదు సార్. ఇదే బాగా టాప్ పొజిషన్కి తీసుకొచ్చి అప్పుడు ఆలోచిస్తాను. అక్కడ చూసుకోవడానికి కూడా సమర్థవంతులు ఉండాలి కదా. ఎంప్లాయీస్ మీద వదిలేసి బిజినెస్ నడిపించలేం కదా అని అంటాడు అరవింద్. కోర్స్, మీరన్నది నిజమే. ఓకే, ఇక మేము బయలుదేరుతామని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే మీటింగ్ హాల్ నుంచి తన ఛాంబర్కి వచ్చేస్తాడు అరవింద్. అరవింద్ తన క్యాబిన్లోకి వచ్చి క్లయింట్స్ చెప్పిన ఇండియాలో బ్రాంచ్ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అదే టైంలో ఉదయం తల్లి మాట్లాడిన మాటలు కూడా మైండ్లో మెదలగానే, నీ కోడలు నువ్వు అనుకున్నట్టు మీ అందరితో బాగానే ఉంటుందమ్మా. నా దగ్గరకు వచ్చేసరికే దానికి తెగులొచ్చిన కోడిలా ప్రవర్తిస్తుంది. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలుసుకొని నువ్వేం చేయలేవమ్మా. దాని గురించి ఎంత తక్కువ నా దగ్గర మాట్లాడితే అంత మంచిది. నాకు అన్ని విధాలా సూట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. దానిని నా పక్కన నిలబెట్టాలని ఆశపడుతున్నావు. కానీ అది ఎప్పటికీ జరగదమ్మా అని ఆలోచిస్తూ ఉండగా, మే ఐ కమిన్ సార్ అని అంటూ వాయిస్ వినిపిస్తుంది. ఆలోచనల నుంచి బయటికి వచ్చి కమిన్ అంటాడు. వసుమతి లోపలికి వచ్చి, సార్, ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అని అడుగుతుంది. వెంటనే ఆ ఫైల్ ఒకసారి చెక్ చేస్తూ ఉంటాడు అరవింద్. వసుమతి వచ్చిన దగ్గర నుంచి అరవింద్ తనని చూడకపోతాడా అన్నట్లు మెలికలు తిరిగిపోతుంది. నీ పైకి ఉండే స్కర్ట్, దాని మీద స్లీవ్లెస్ టాప్, అది కూడా స్కర్ట్కి టాప్కి మధ్య గ్యాప్, క్లీవేజ్ కనిపిస్తూ టైట్ ఫిట్లో ఉన్న టాప్ కనీసం అటు దేకను కూడా దేకలేదు అరవింద్. దానితో కావాలనే అరవింద్ ముందు చేతిలో ఉన్న పెన్ కింద పడేసి వంగుంటుంది. కనీసం తన వైపు కళ్ళు కూడా తిప్పని అరవింద్ని చూసి, ఇంత ప్రవరాక్యుడివి ఏంట్రా బాబు, అసలు అమెరికాలో ఉంటే ఎలా ఉండాలి? నువ్వు చూస్తే అమ్మాయిల్ని చూడ్డానికి కూడా ఇష్టపడవు అని మనసులో అనుకుంటూ అరవింద్ వైపే చూస్తూ ఉంటుంది. ఫైల్ సైన్ చేశాక ఫైల్ని వసుమతి ముందుకు జరిపి ల్యాప్టాప్లో తన వర్క్ స్టార్ట్ చేస్తాడు అరవింద్. ఫైల్ ఇచ్చినా కూడా ఇంకా కదలకుండా అలాగే నిలబడ్డ తన వైపు చూసేసరికి
తననే చూస్తూ ఉన్న వసుమతిని చూసి చిరాగ్గా మిస్ వసుమతి అని సీరియస్గా పిలుస్తాడు అరవింద్. ఆ పిలుపుకి ఆలోచన నుంచి బయటకొచ్చి ఎస్ సార్ అని అరవింద్ కోపానికి భయపడి తడబడుతూ అంటుంది. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది, మిగతా వాటి మీద కాదు. ఫైల్ని ముందు పెట్టి 5 నిమిషాలు అవుతుంది, ఇంకా ఇక్కడే నిలబడ్డావెందుకు, గెట్ అవుట్ అని అంటాడు అరవింద్. సారీ సార్ అని ఫైల్ తీసుకొని క్యాబిన్ బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. విసుగ్గా ల్యాప్టాప్ వైపు చూపు తిప్పుతాడు అరవింద్. వర్క్ చేస్తున్నాడే కానీ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు అరవింద్. సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకొని కాసేపు గత జ్ఞాపకాలలోకి వెళ్తాడు. నువ్వు నాకు చెప్పేదేంటి? నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చిన వాడితో నేను మాట్లాడతాను, నచ్చిన వాడితో స్నేహం చేస్తాను. నువ్వు బావవి, బావలాగా మాత్రమే ఉండు. అనవసరంగా నా మీద పెత్తనం చేయాలని చూడకు. నోరు మూసుకొని లోపలికి పద. నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? వాడు మంచివాడు కాదు అని చెబుతుంటే ఏదేదో పిచ్చివాగుడు వాగుతావెందుకు అని 20 ఏళ్ల అరవింద్ 14 ఏళ్ల వయసు ఉన్న అక్షర చేయి పట్టుకొని లాక్కొస్తుంటే చెయ్యి విదిలించుకొని, లోకంలో నువ్వొక్కడివే ఉత్తమ పురుషుడివా? మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు కాదన్నట్టు అందరికీ వంకలు పెట్టడం నీకు అలవాటు. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే నీకు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని ఎలా తెలుస్తుంది? వాడు నా ఫ్రెండ్, నేను వాడితో మాట్లాడితే నీకొచ్చిన నష్టమేంటి? నా మీద పెత్తనం చేయాలని చూడకు. నేను నాకు నచ్చినట్టే ఉంటాను, అనవసరంగా నా విషయాల్లో తలదూర్చుకు అని ఎవడితో అయితే మాట్లాడొద్దని అరవింద్ అన్నాడో వాడి బైక్ ఎక్కి నన్ను కొంచెం మా తోటలో దింపు అని అంటుంది. అక్షర అలా బైక్ ఎక్కగానే కోపంతో చేయి పిడికిలు బిగిస్తుంది అరవింద్కి. వెంటనే బైక్ మీద నుంచి కిందకి లాగి ఓరా ఇక్కడి నుంచి అని ఆ అబ్బాయితో అనగానే అరవింద్ కోపం చూసి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నీ రుబాబస్లు? నేను ఇప్పుడు తోటకు వెళ్ళాలి, అంత దూరం నడిచి వెళ్ళలేక నన్ను డ్రాప్ చేయడానికి వాడిని రమ్మంటే మధ్యలో నీ బాధ ఏంటి అసలు అని అరవింద్ మీద ఎగురుతుంది అక్షర. బయట వాడిని నేను 2 సార్లు చూసినప్పుడు కూడా వాడు నాకు మంచిగా కనిపించలేదు. వాడు చేసే పనులు నేను నీతో చెప్పలేను. పైగా మామయ్య చెప్పాడు వాడు మంచోడు కాదు అని. అయినా కూడా వాడితో నీకు మాటలేంటి? తోటకి వెళ్ళాలి అంటే ఇంట్లో చాలామంది మనుషులున్నారు, దింపమని అడిగితే దింపుతారు కదా. వాడే కావలసి వచ్చాడా నీకు దింపడానికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు, ఎవరితో వెళ్తే నీకెందుకు? నువ్వెవరితో వెళ్ళినా నాకేం పర్లేదు. మంచి వాళ్ళతో వెళ్తే నేను నీకేం అడ్డు చెప్పను. 20 ఏళ్లకే వాడికి అడ్డమైన అలవాట్లు అన్నీ ఉన్నాయి. అయినా వాడి వయసు ఎంత, నీ వయసు ఎంత? వాడు నీకు ఫ్రెండ్ ఏంటి? సంవత్సరానికి ఒకసారి వచ్చే నాకే వాడి గురించి తెలిసినప్పుడు నీకు తెలియదని నేను అనుకోను. ఇంకోసారి వాడితో నువ్వు మాట్లాడినట్టు కనిపిస్తే మాత్రం ఊరుకోను అక్షర. నువ్వింకా చిన్నదానివి కాదు, పెద్దదానివి అవుతున్నావు. మంచి చెడు తెలుసుకోవాలి. ఇంకా చిన్న పిల్లలా ప్రవర్తిస్తే ఎలా? అందరూ మంచోళ్ళు అనుకుంటావు, కానీ అందరూ అలా ఉండరు. చెప్పింది విను. ఇప్పుడేంటి? నువ్వు తోటకే కదా వెళ్ళాలి, నేను డ్రాప్ చేస్తాను పదా అని అరవింద్ అనగానే, నువ్వు అమెరికాలో పెరుగుతున్నావు, అక్కడ 16 ఏళ్ల నుంచే అమ్మాయిలతోటి స్నేహాలు అన్నీ అలవాట్లుంటాయని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. అసలు నువ్వు మంచోడివని నమ్మకం ఏంటి నాకు? నువ్వు కూడా వాడిలాగే కావని నమ్మకమేంటి? అందుకే నీ బండి నేనెలా ఎక్కుతాను అని పొగరుగా అంటుంది అక్షర. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అక్షర. వాడు నేను ఒకటా? అవును, నా దృష్టిలో మీ ఇద్దరు ఒకటే. ఇంకా వాడు ఇదే ఊర్లో ఉంటాడు, చూస్తూ ఉంటాను వాడిని. ఎవరితో వాడు ఎలా ఉన్నా తాతయ్యకి నాన్నకి భయపడి నాతో బాగానే ఉంటాడు. పిచ్చిగా ఏం బిహేవ్ చేయడు. నువ్వు ఈ ఊర్లోనే ఉండవు, సంవత్సరానికి 10 రోజులు వచ్చి వెళ్ళేవాడివి నువ్వు. నిన్నెలా నమ్మాలి నేను? ఇంకోసారి వాడితో నన్ను పోల్చావంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అక్షర. పోలుస్తాను, తప్పేంటి? అసలు నా మీద నీ రుబాబేంటి? నాకు నచ్చిన వాళ్ళతో నాకు నచ్చినట్లు నేను ఉంటాను, వెళ్తాను. మధ్యలో నువ్వెవడివి నన్ను శాసించడానికి? అప్పటి వరకు ఓపికగా ఉన్న అరవింద్ నువ్వెవడివి అని అక్షర అడిగేసరికి లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. నేనెవరో తెలియదా నీకు? నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని,
అది గుర్తుపెట్టుకో అని కోపంగా అంటాడు అరవింద్. నన్నే కొడతావా? ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని అరుస్తూ, ఇంకోసారి నా మీద చేయి వేసిన, నన్ను శాసించాలని చూసినా తిరిగి నేను కూడా నిన్ను కొట్టవలసి వస్తుంది అని 14 ఏళ్ల వయసులో అక్షర అన్న మాటలు అరవింద్ చెవిలో మారుమోగుతూ ఉండేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. కథ కొనసాగుతుంది. అసలు అక్షర అలా ఎందుకు బిహేవ్ చేసింది? అప్పటి వరకు బావా బావా అంటూ తన చుట్టూ తిరిగే తన మరదలు అరవింద్తో అంత రూడ్గా ఎందుకు మాట్లాడింది? తెలుసుకోవాలి అంటే ఫాలో అయిపోండి. అప్పుడే జడ్జి చేయకండి క్యారెక్టర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.